వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొన్ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు కరువయ్యారు. అసలు 2029 ఎన్నికలు వస్తే ఎవరికి సీట్లు ఇవ్వాలి, ఎవరిని ఎన్నికల్లో నిలబెట్టాలి అనే దాని మీద వైసీపీ ఇప్పటి నుంచే మల్ల గుల్లాలు పడుతుంది. అయితే ఒకప్పుడు 175కి 151 స్థానాలు సంపాదించుకున్నటువంటి ఆ పార్టీ ప్రస్తుతం కొన్ని నియోజకవర్గాల్లో కనీసం నామకే వాస్తుగా నిలబడటానికి ఇన్ఛార్జీలు కూడా లేని దయనందనమైనటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీ ఉంది. ఉదాహరణ ఉమ్మడి ప్రకాశం జిల్లా. అయితే 2024 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి 175 అసెంబ్లీ స్థానాల్లో 11 స్థానాలే వైసీపీ సాధించింది. ఆ 11 స్థానాల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 2 స్థానాలను వైసీపీ సాధించింది. అయితే ప్రస్తుతం ఆ ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే సగానికి పైగా నియోజకవర్గాల్లో బలమైనటువంటి అభ్యర్థులు లేక, ఇన్ఛార్జీలు లేక ఆ పార్టీ వెలవెలబోతుంది. అయితే ఇకపోతే తాజా పరిణామాల నేపథ్యంలో అద్దంకికి ఒక కొత్త ఇన్ఛార్జిని తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అద్దంకి నియోజకవర్గం అంటే రాజకీయ చైతన్యానికి మారుపేరైనటువంటి నియోజకవర్గం. మరి అలాంటి నియోజకవర్గంలో ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి అభ్యర్థే లేడు. ఒకప్పుడు గొట్టిపాటి రవికుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బలమైనటువంటి అభ్యర్థిగా ఉన్నటువంటి పరిస్థితి. ఇదే అద్దంకి నియోజకవర్గంలో మరి కరణం బలరాం కృష్ణమూర్తి తనదైనటువంటి రాజకీయ చతురతతోటి దశాబ్దాల పాటు రాజకీయం చేసిన నాయకుడు. అయితే ప్రస్తుతం కరణం వైసీపీలో ఉన్నప్పటికీ కూడా అద్దంకి నియోజకవర్గంలో నాయకులు లేని పరిస్థితి ఈ పార్టీకి ఏర్పడింది. ఒకసారి అద్దంకి నియోజకవర్గం గురించి మనం కనుక చర్చిస్తే ఈ నియోజకవర్గం కమ్మ సామాజిక వర్గం అత్యధికంగా ఆధిపత్యం ఉన్నటువంటి నియోజకవర్గం. దాదాపు 60,000 ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గం. ఇప్పటి వరకు ఆ సామాజిక వర్గం వారు మినహాయించి మిగతా సామాజిక వర్గం వారు ఎవరు కూడా ఒక్కసారి కూడా ఎమ్మెల్యేలుగా గెలవనటువంటి నియోజకవర్గం అద్దంకి. అయితే ఆ వర్గం అయితేనే ఈ నియోజకవర్గంలో ఏ పార్టీకైనా కనీసం బరిలో నిలవగలుగుతారు, పోటీ ఇవ్వగలుగుతారు. సో మిగతా సామాజిక వర్గాల నుంచి పోటీ చేసినప్పటికీ కూడా పెద్దగా పోటీ ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు. సో కాబట్టి ఈ నియోజకవర్గానికి మళ్ళీ అదే సామాజిక వర్గం నుంచి అభ్యర్థిని పెట్టాలని వైకాపా అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారేమో, కానీ ఒక డాక్టర్ గారిని, గురిజాల నియోజకవర్గానికి చెందినటువంటి ఒక డాక్టర్ గారిని తీసుకొని వచ్చి అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారంటే దాదాపుగా ఇక ఆయన ఇన్ఛార్జి కింద లెక్క. ఆయన పేరు చింతలపూడి అశోక్ కుమార్. ఈయన గురిజాల నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తి. ప్రత్యేకించి పిడుగురాల్లో పల్నాడు హాస్పిటల్స్ అధినేత అయిన. అయితే వీళ్ళ అన్నయ్య గారు 2019లో గురిజాల నుంచి జనసేన పార్టీ తరపు నుంచి పోటీ చేసి 12,000 ఓట్లు సాధించారు. సరే ఆ తర్వాత మరి ఈయన చింతలపూడి అశోక్ గారు 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి గురిజాల అభ్యర్థిగా పోటీ చేయాలని నేను అనుకున్నాను. ఆ తరుణంలో బలంగా ప్రయత్నం చేశారు. కానీ తెలుగుదేశం పార్టీ ఎట్టకేలకు మరి సీనియర్ నేత అయినటువంటి ఎరపతినేని శ్రీనివాసరావు గారికి టికెట్ ఇచ్చింది. ఇకపోతే ఈయన మరి ప్రస్తుతం రాజకీయంగా ఎటు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అనేటువంటి తరుణంలో అనూహ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈయనకు అద్దంకి ఇన్ఛార్జిగా అవకాశం వచ్చింది. అయితే ఎక్కడ పిడుగురాళ్ళ గురిజాల, ఎక్కడ అద్దంకి నియోజకవర్గం. సో అంటే పెద్ద డిస్టెన్స్ ఏమీ లేకపోయినప్పటికీ కూడా ఆ నియోజకవర్గం నుంచి ఈ నియోజకవర్గం వచ్చి రాజకీయం చేయాలంటే ఇంపాసిబుల్. అద్దంకిలో రాజకీయం చేయాలంటే అటు పర్చూరు, లేకపోతే అద్దంకి, లేకపోతే మార్టూరు, ఆ పరిసర ప్రాంతాలతోటి దర్శి టచ్ ఉన్నటువంటి నాయకుడు అయితే చాలా ఈజీగా ఉంటుంది అద్దంకి. పిడుగురాల గురిజాల నుంచి అద్దంకి వచ్చి రాజకీయం చేయాలంటే కాస్త కష్టమైన పని. అయితే అసలు ఈయనకి ఎందుకు టికెట్ ఇచ్చారు అనేది మనం ఇప్పుడు క్లుప్తంగా మాట్లాడుకుందాం. అద్దంకి నియోజకవర్గంలో చింతలపూడి అశోక్ కుమార్ గారికి టికెట్ ఇచ్చిన తర్వాత ఆ నియోజకవర్గం ప్రజలు ఏమని చర్చించుకుంటున్నారో ఒకసారి చూద్దాం. ఇదే నియోజకవర్గంలో ఒకప్పుడు బాచిన చెంచుగరటయ్య గారు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నియోజకవర్గం అద్దంకి. ఆయన మధ్యలో ఇండిపెండెంట్గా కూడా గెలిచిన పరిస్థితి. ఆ తర్వాత కరణం బలరాం కృష్ణమూర్తి గారు ఎమ్మెల్యేగా గెలిచారు ఇక్కడ. ఆయన 1978లో మొదటిసారి అద్దంకి నుంచి ఎమ్మెల్యే గెలిచారు. ఆ తర్వాత మార్టూరు అక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత ఒంగోలు ఎంపీగా పనిచేశారు. ఆ తర్వాత 2019లో చీరాల ఎమ్మెల్యేగా గెలిచారు కరణం బలరాం కృష్ణమూర్తి గారు. ఆ తర్వాత చూస్తే ఆయన 2004లో ఇదే అద్దంకిలో చివరిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు.
2004. సో ఆ తర్వాత 2009కి వచ్చేసరికి మరి మార్టూరు అసెంబ్లీ రద్దవడంతో మార్టూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొట్టిపాటి రవికుమార్ గారు, కాంగ్రెస్ మార్టూరు ఎమ్మెల్యేగా ఉన్న రవికుమార్ గారు అద్దంకి వచ్చి 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి కర్ణం బలరామ కృష్ణమూర్తి గారిని ఓడించారు 2009. సో 2009 5 సంవత్సరాలు కొట్టిపాటి రవికుమార్ గారు కాంగ్రెస్ ఎమ్మెల్యేగానే కొనసాగారు. 2014 వచ్చేసరికి కొట్టిపాటి రవికుమార్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగారు. సో 2014లో కర్ణం బలరామ కృష్ణమూర్తి గారు కుమారుడు కర్ణం వెంకటేష్ గారు ఆయన తెలుగుదేశం నుంచి బరిలోకి దిగారు. సో 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, కానీ 2014లో కర్ణం బలరాం గారు అబ్బాయి కర్ణం వెంకటేష్ గారు గెలవలేదు. సో 2014లో అద్దంకిలో కొట్టిపాటి రవికుమార్ గారు గెలిచారు వైసీపీ నుంచి. సరే 2.5 సంవత్సరం ఉన్నారు. తర్వాత 2016-17 ఆ ప్రాంతంలో తెలుగుదేశం జెండా కప్పుకున్నారు. కట్ చేస్తే 2019 ఎన్నికల నాటికి అద్దంకి టీడీపీ అభ్యర్థిగా రవికుమార్ గారికి అవకాశం కల్పించారు. సో అప్పటి వరకు తెలుగుదేశంలో ఉన్నటువంటి ఆమంచి కృష్ణమోహన్ గారు చీరాల్లో 2014 ఇండిపెండెంట్ గెలిచారు. 2009లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినా. సో 2014 ఇండిపెండెంట్ గెలిచిన తర్వాత కొన్నాళ్ళకి టీడీపీలో జాయిన్ అయ్యారైనా టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగారు. చివరిలో ఆయన టీడీపీకి రాజీనామా చేసి వైసీపీకి వెళ్ళిపోయిన తర్వాత కర్ణం బలరామ కృష్ణమూర్తి గారిని ఎక్కడ అడ్జస్ట్ చేయాలి అనేటువంటి ఆలోచనతో చీరాలు పంపించారు. ఆయనకి ఇష్టం లేకుండానే చీరాలు వెళ్ళారు. అప్పటికే 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆమంచి కృష్ణమోహన్ గారికి కాస్త ప్రజా వ్యతిరేకత రావటం, అదేవిధంగా కర్ణం బలరామ కృష్ణమూర్తి గారికి సంబంధించి ఆయన సపోర్టర్స్ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఆయా సామాజిక వర్గాలు కానీ పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టి మరీ చీరాల్లో ఆమంచిని ఓడించారు. కర్ణం బలరామ కృష్ణమూర్తి గారు దాదాపు 20,000 మెజార్టీతోటి 2019 ఎన్నికల్లో చీరాల నుంచి గెలిచారు. అంటే 2019లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా కర్ణం బలరాం గారు ఎమ్మెల్యే అయ్యారు. తెలుగుదేశం గెలిచిన 23 స్థానాల్లో ఆయన ఒకరు. ఆ తర్వాత ఆయన 2019లో చీరాల టీడీపీ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఆమంచిని ఎదుర్కోవాలంటే అధికార పార్టీలోకి వెళ్ళాలని చెప్పేసి ఒక 1 ఇయర్ తర్వాత వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సో ఆ తర్వాత ఆమంచిని జగన్మోహన్ రెడ్డి పర్చూరు పంపించారు. మళ్ళీ చివరి నిమిషంలో ఆయన రాజీనామా చేసి చీరాల కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి 45,000 ఓట్లు సాధించారు. సో కర్ణం బలరాం గారు అబ్బాయి కర్ణం వెంకటేష్ గారు అక్కడ ఆయన పోటీ చేశాడు, మళ్ళీ ఓటమి చెందాడు రెండోసారి. ఆయన 2014లో అద్దంకిలో కొట్టిపాటి రవికుమార్ గారి మీద ఓటమి చెందారు. 2024లో చీరాల్లో మరి ఆమంచి కృష్ణమోహన్ గారు అదేవిధంగా తెలుగుదేశం అభ్యర్థి వాళ్ళ మీద ఓటమి చెందారు. కట్ చేస్తే కర్ణం కుటుంబం రాజకీయంగా స్తబ్దుగా ఉంది. సో అద్దంకి నియోజకవర్గంలో కొట్టిపాటి రవిని ఓడించాలంటే గట్టి పోటీ ఇవ్వాలంటే కర్ణం కుటుంబాన్ని అద్దంకి పంపాలని జగన్మోహన్ రెడ్డి గారు డిసైడ్ అయ్యారు. సో కాబట్టి చాలా లేటుగా ఇక్కడ ఇన్ఛార్జిని ప్రకటించడం లేట్ అయింది. 2024 ఎన్నికల్లో హనుమిరెడ్డి గారు ఆయన్ని గుంటూరు జిల్లా నుంచి తీసుకొచ్చి పోటీ చేయించారు అద్దంకి. ఆయన బరిలో నిలవలేకపోయాడు. సరే పార్టీ క్యాడర్కి పార్టీ కొంత ఓట్ బ్యాంక్ ఉన్నప్పటికీ కూడా హనుమిరెడ్డి గారు ఓటమి చెందడం జరిగిన పరిస్థితి 2024 వైసీపీ అభ్యర్థిగా. సో మొత్తానికి చిన్నగా ఇంకా ఆయన కూడా అద్దంకి నుంచి వెళ్ళిపోయాడని అనుకోవాలి దాదాపుగా. సో ఈ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం అయితేనే తెలుగుదేశం అయినా వైసీపీ అయినా నిలబడగలిగేది అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టకేలకు మళ్ళీ అదే సామాజిక వర్గం చెందిన చింతలపూడి అశోక్ గారిని ఇప్పుడు తీసుకొచ్చి ఇక్కడ వేశారు. అంటే చింతలపూడి అశోక్ గారిని అద్దంగా తీసుకురావడం వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి? ఈయన నిజంగా సీట్ ఇస్తారా? అసలు సీట్ ఇస్తే ఈయన కొట్టిపాటి రవికుమార్ మీద నిలబడి గెలిచే సత్తా ఉందా? 2004, 2009, 2014, 2019, 2024 వరుసగా 5 ఎన్నికల్లో ఓటమి లేకుండా గెలిచిన కొట్టిపాటి రవికుమార్ని, అద్దంకిలో వరుసగా 4 సార్లు గెలిచిన కొట్టిపాటి రవికుమార్ని ఎక్కడో గురిజాల నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి చింతలపూడి అశోక్ గారు ఓడించే పరిస్థితి ఉంటుందా? ఇంపాసిబుల్. ఇది జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిన అంశం. సో కాబట్టి ఈయన నామకే వాస్తు ఇన్ఛార్జి పెట్టారు అనేది నియోజకవర్గంలో గుసగుసలాడుకుంటున్న పరిస్థితి. ఏ రోజుకైనా కర్ణం బలరామ కృష్ణమూర్తి గారి కుటుంబం అద్దంకి షిఫ్ట్ అవుతుంది, అద్దంకి నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి వాళ్ళు బరిలోకి దిగుతారు అనేది జిల్లా వ్యాప్తంగా మాట్లాడుకుంటున్నటువంటి మాటలు. ఎందుకంటే ఆల్రెడీ చీరాల్లో ఆమంచి కృష్ణమోహన్ ఆయన మరి కాంగ్రెస్ నుంచి ఉన్నారు ప్రస్తుతం. మరి రేపొద్దున ఆయన ఏ పార్టీలోకి వెళ్తారో ఖచ్చితంగా ఆయన ఏదో పార్టీ నుంచి పోటీ చేసే ఆలోచన ఉంది ఆయనకి, తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ. సో ఆల్రెడీ మొన్న ఆయన సొంతంగా 45,000 ఓట్లు నమోదు చేశాడు. కర్ణం గారికి వచ్చింది 50,000 ఓట్లు మాత్రమే, అంటే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆమంచి గారిని చీరాల్లో ఉంచి కర్ణం కుటుంబాన్ని అద్దంగా తీసుకొచ్చి కొట్టిపాటి రవి గారి మీద పోటీ చేయించాలనేటువంటి ఒక వ్యూహంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా 2 అంశాలు. కర్ణం బలరామ కృష్ణమూర్తి గారు కాస్త అనారోగ్యంతో ఉన్నారు. వయసు రీత్యా దాదాపు ఆయన 70 సంవత్సరాలు దాటిన పరిస్థితి.
ఆయన తిరగలేని పరిస్థితి యాక్టివ్గా. సో అదొక మైనస్ వారికి. అదేవిధంగా వారి అబ్బాయి కర్ణ వెంకటేష్ గారు, మరి ఆయన 2020-21 ఆ ప్రాంతంలో ఒక బైక్ యాక్సిడెంట్లో ఆయన కాలు విరిగిపోయినటువంటి పరిస్థితి. ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఆయనకి వైద్యం అంటే సరైనటువంటి మెరుగైనటువంటి వైద్యం ఇంకా అందని పరిస్థితి. కాస్త ఆయన కూడా అంటే అనారోగ్యం అని చెప్పకూడదు, యాక్సిడెంట్ ప్రభావం వల్ల కాస్త ఆయన యాక్టివ్గా తిరిగే కార్యక్రమం ఆ పరిస్థితి లేకుండా ఉండటం అనేది ఒకటి ఇబ్బందిగా మారింది. సో కాబట్టి ప్రస్తుతం ఒకప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో టైగర్గా పిలువబడినటువంటి కరణం బలరామ కృష్ణమూర్తి గారు ఆయన కాస్త అనారోగ్యానికి గురవటం, వాళ్ళ అబ్బాయికి రోడ్డు యాక్సిడెంట్ వల్ల ఆయన కాలు విరిగి ప్యాచర్ అవ్వటం. సో అది ఇంకా పూర్తిగా మరి ఇంకెన్ని సంవత్సరాలకి ఆయన యథావిధిగా ఎప్పట్లాగానే ఆయన స్ట్రాంగ్గా ఉండే పరిస్థితి ఉంటుందనేది కాస్త టైం పట్టడం. ఇవి రెండు కూడా కాస్త వారికి మైనస్ అని చెప్పుకోవాలి. సో ఆ ఇబ్బందుల్లో ప్రస్తుతం వారు ఉన్నారు. సో కాబట్టి ఇప్పటికిప్పుడు వారు అద్దంకి వస్తే మళ్ళీ రవికుమార్ గారి మీద ఫైట్ చేయాలి. అంటే సొంత సామాజిక వర్గం అద్దంకిలో ఎక్కువ, చీరాల్లో వారి సామాజిక వర్గం ఏం లేని పరిస్థితి. సో అద్దంకిలో 60,000 ఓట్ బ్యాంక్ ఉంది. అంటే సొంత సామాజిక వర్గంతో ఫైట్ చేయాలి. రవికుమార్ గారితో ఆయన సామాజిక వర్గం ఉంది, ఫైట్ చేయాలి. అంటే ఇప్పటి నుంచే ఫైట్ చేయాలా? 3.5 సంవత్సరాలు ఎలక్షన్స్ ఉన్నాయి, ఇప్పటి నుంచే ఫైట్ చేసేంత ఆలోచనలో వారు ఉన్నారా? లేరు. సో కాబట్టి ప్రస్తుతానికి వారు రాజకీయంగా స్తబ్దుగానే ఉన్నారనుకోవాలి. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నరైనా చీరాల్లో వైఎస్ఆర్సీపీ తరపు నుంచి చెప్పుకోదగ్గ ఒక గొప్ప కార్యక్రమం వారింతవరకు చేయని పరిస్థితి కరణం కుటుంబం. సో కాబట్టి వాళ్ళకి పార్టీ మారాలని ఒక ఆలోచన ఉంది, లేదా వైఎస్ఆర్సీపీ అయితే జగన్మోహన్ రెడ్డి వారిని అద్దంకి తీసుకొని వచ్చి గుట్టిపాటి మీద పోటీ చేయించాలని ఒక ఆలోచన ఉంది. సో ఆల్రెడీ ఇప్పటికే అద్దంకి నియోజకవర్గానికి చింతలపూడి అశోక్ గారిని నియమించక ముందే కర్ణం గారు అద్దంకి వచ్చే పోటీ చేస్తారన్న ఆలోచనతో గొట్టిపాటి వర్గం బలంగా విశ్వసిస్తూ ఉంది. ఇక ఈయన ఇన్ఛార్జి రాకతోటి వారి యొక్క ఆలోచన కరెక్ట్ అనే భావంతో వారున్నారు. సో కరణం వర్గానికి అద్దంకి నియోజకవర్గంలో పనులేం జరగటం లేదు ప్రభుత్వంలో. ఎందుకంటే మరి వారు చాలామంది కూడా గత ఎన్నికల్లో రవికుమార్ గారికి పనిచేశారు. కరణం కుటుంబం 2019లో చీరాల షిఫ్ట్ అయినప్పుడు తెలుగుదేశం నుంచి ఆయన, అదేవిధంగా అద్దంకి నుంచి గొట్టిపాటి రవికుమార్ ఇద్దరు తెలుగుదేశం నుంచి పోటీ చేశారు. కాబట్టి అప్పుడు ఆయన చీరాల వెళ్ళడంతో కరణం వర్గం అంతా గొట్టిపాటికి మద్దతుగా ఉందో. మొన్న ఎన్నికల్లో కూడా దాదాపు గొట్టిపాటిగా పనిచేశారు. వాళ్ళెవరికి ఇప్పుడు పనులు గొట్టిపాటి చేయట్లేదు అనేటువంటి అభిప్రాయం వారికి ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎప్పటికైనా మళ్ళీ కరణం కుటుంబం అద్దంకి వచ్చి యాక్టివ్ అయ్యి వైసీపీ నుంచి వారు పోటీ చేస్తే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా కరణం కుటుంబానికి రాజకీయంగా సపోర్ట్ ఇస్తారు. కాబట్టి వారిని అభివృద్ధి చేయటం, వారికి లబ్ధి చేకూరే కార్యక్రమాలు చేయటం ఏదైతే ఉందో అది గొట్టిపాటి వర్గం అయితే దాన్ని పూర్తిగా విరమించుకుంది అద్దంకిలో. సో ఇప్పుడు ఇలాంటి పరిణామాల నేపథ్యంలో అసలు మరి ఈయన ఎందుకు తెచ్చారు అంటే నామకే వాసు సంవత్సరం కొనసాగిస్తారా, 2 సంవత్సరాలు కొనసాగిస్తారా అంటే ఎప్పుడైతే కరణం కుటుంబం యాక్సెప్ట్ చేస్తుందో మేము అద్దంకి వైసీపీ ఇన్ఛార్జ్ తీసుకుంటామని ఆ మరుక్షణమే కొత్తగా వచ్చినటువంటి చింతలపూడి అశోక్ గారిని తప్పించేసి కరణం వెంకటేష్ గారిని అద్దంకిలో పోటీ చేయించే పరిస్థితి. అంటే ఆయన 3వసారి పోటీకి సిద్ధమవుతున్నారు 2029లో. అంటే 2014లో ఓటమి చెందారు అద్దంకిలో గొట్టిపాటి రవి గారి మీద, 2024లో చీరాల్లో ఓటమి చెందారు ఆమంచి గారు, అదేవిధంగా తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొండయ్య గారి మీద. సో ఇప్పుడు 2029లో కరణం వెంకటేష్ గారికి కలిసి వచ్చేటువంటి అంశాలు ఏంటి? సో ఏదేమైనప్పుడు కూడా అద్దంకి రాజకీయం అయితే చాలా విచిత్రంగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక నాయకుడిని తెచ్చి పోటీ చేయించడం కోసం ఇంకొక నాయకుడిని ఒక పార్టీ ఇన్ఛార్జిగా నియమించినటువంటి అరుదైన ఘట్టం అద్దంకి నియోజకవర్గంలో కనపడుతుందని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి అద్దంకి నియోజకవర్గం రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో, మరి కొత్తగా వచ్చిన ఇన్ఛార్జ్ మరి ఈయన ఎన్ని రోజుల పాటు ఇక్కడ నిలబడగలుగుతాడో, అసలు నియోజకవర్గం పర్యటన చేసే ఆలోచన ఈయనకేమైనా ఉందా, ఏ మేరకైనా నియోజకవర్గాన్ని పర్యటన చేస్తారు, ఈయన వెళ్తే ఏ మేరకు గ్రామంలో ఉన్నటువంటి నాయకులు ఈయన్ని చారదీసే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అద్దంకి నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్యాడర్ ఉన్న గత ఎన్నికల్లో కూడా దాదాపు 90,000 ఓట్లు సాధించారు అద్దంకి ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి హనిమిరెడ్డి గారు. మరి అంత ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి ఆ పార్టీకి కనీసం చెప్పుకోదగ్గ నాయకుడు ఆ నియోజకవర్గంలో లేకపోవటం ఆ పార్టీ
దీనస్థితికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనస్థితి ఏదైతే ఉందో ప్రకాశం జిల్లాలో స్పష్టంగా కనబడుతుంది. ఒంగోలులో వాలినేని శ్రీనివాసరెడ్డి గారు వెళ్ళిపోయారు. చీరాల్లో కర్ణం కుటుంబం ఇనాక్టివ్గా ఉంది. మరి అప్పటి వరకు గత ఎన్నికల్లో 2023 వరకు ఆమంచి కృష్ణమోహన్ గారు వైసీపీకి రాజీనామా చేశారు. సో అదేవిధంగా చెప్పుకుంటూ పోతే ఇక్కడ అద్దంకి నియోజకవర్గంలో మరి 2014లో గొట్టిపాటి రవికుమార్ గారు బలమైన నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, మరి ఆయన టీడీపీలోకి పోవటం, సో మరి ఆయన కూడా మళ్ళీ వెనక్కి తెచ్చుకోలేకపోవటం, వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా రవికుమార్ గారిని బుజ్జగించి వైసీపీలో తెచ్చుకోలేకపోవటం, ఇలా బలమైన నాయకులందరూ కూడా వైసీపీలో లేరు. ఈరోజు బలమైన క్యాడర్ ఉంది, లీడర్లు లేని పరిస్థితి ఇలా వైఎస్ఆర్సీపీకి ప్రకాశం జిల్లాలో ఉంది. సో మరి ఈ జిల్లా రాజకీయాలు కానీ ఈ అద్దంకి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యూహం ఏ విధంగా ఉండబోతుందో వేచి చూద్దాం.